జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసారి వేడుకలు భారత్ ఫ్యూచర్ సిటీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోన్న ఫ్యూచర్ సిటీ లేదా ఫోర్త్ సిటీగా దీన్ని పిలుస్తున్నారు. అక్కడ అంతా సిద్ధమవుతోంది. అంటే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి డేటా సెంటర్లకు సంబంధించిన శంకుస్థాపనలు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది. లోపల కొన్ని ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. దాని ప్రారంభోత్సవం, ఇలా అనేక ప్రోగ్రామ్స్ పెట్టుకుని అంతా సర్వసన్నద్ధం చేసుకుంటే అక్కడ ఒక జూన్ 2 దాదాపుగా ఒక జాతర వాతావరణం లాంటిది ఉండబోతోంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ విషయంలో ఆయన ఎంత ప్రెషియస్గా తీసుకున్నారనడానికి గతంలో అక్కడే బిజినెస్ సమ్మిట్ నిర్వహించారు. దేశ విదేశాల ప్రతినిధులు వచ్చారు. కానీ ఆ తర్వాత ఆ ఫ్యూచర్ సిటీ అనే దాని మీద ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఈ సిటీ అని చెప్పి. కానీ ఇప్పుడు హరీష్ రావు అంటే ఒకవైపు ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఈసారి అక్కడ చేయాలి ఘనంగా అని అంతా ముస్తాబయ్యి ఒక పండగ వాతావరణంలాగా చేస్తున్న సందర్భంలో అమెరికా పర్యటనలో ఉన్న హరీష్ రావు ఒక బాంబు పేల్చారు. అదేంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక, అంటే వచ్చేసారి మేమే గెలుస్తాం అని చెప్తున్నారు కాబట్టి, ఒకవేళ మేము అధికారంలోకి వస్తే రద్దు చేసేస్తాం ఫ్యూచర్ సిటీని అన్నారు. అంటే దాంట్లో మార్పులు చేర్పులు చేస్తాము అని కూడా కాదు, మొత్తం దాన్ని రద్దు చేసేస్తాం అన్నారు. ఎందుకు అంత బాంబు పేల్చారు అంటే ఆయన చెప్పేదానికి లాజిక్, రీజనింగ్ ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము రైతులను ఒప్పించి దాదాపు 20,000 ఎకరాల ల్యాండ్ అక్కడ సేకరించాం. దేనికి? ఫార్మా సిటీ కోసం. సిటీలో కాలుష్యం ఇదంతా ఎక్కడ పడితే అక్కడ విడివిడిగా ఉన్న వాటిని తీసుకెళ్ళి ఒకే చోట ఉండాలి ఫార్మా కంపెనీస్ అన్నీ. ఫార్మా ఇది చాలా పెద్ద మనకి ఒక ఇన్కమ్ సోర్సు. దేశంలో తెలంగాణలో అతిపెద్ద ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో దానికోసం ప్రత్యేకంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని ఆలోచన చేసి తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యడానికి అక్కడ ఫ్యూచర్ సిటీ అని చెప్పి కబుర్లు చెప్తోంది అని. 25% ఇతర అవసరాలకు వాడుకున్నా 75% ఫార్మా అవసరాలకు వాడుకోవాలని హరీష్ రావు చెప్పేది. కానీ ఇప్పుడు రివర్స్లో జరుగుతోంది. 70% రియల్ ఎస్టేట్ వ్యాపారం అని. అంటే ఇది హరీష్ రావు మాట, రియల్ ఎస్టేట్ వ్యాపారం అని. కానీ రేవంత్ రెడ్డి చెప్తోంది ఏంటి? అక్కడ ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో వాళ్ళంతా ఏఐ నడుస్తోంది. ఈ ఏఐ పెద్ద పెద్ద సెంటర్లు, ఇన్నోవేషన్ హబ్స్, డిజిటల్ సెంటర్స్, డేటా హబ్స్, లేకపోతే హై అండ్ ప్రీమియం రెసిడెన్సెస్, అలాగే అక్కడ జర్నలిస్టులకి, ఐఏఎస్లకి, తర్వాత ప్రజాప్రతినిధులకి ఇళ్ల కోసం కొంత కేటాయింపు, ఇలా దాన్ని ఒక ప్రత్యేకమైన సిటీగా, అందుకే ఫోర్త్ సిటీ అని పేరు పెట్టి దాన్ని నిర్మించాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. మరి ఫార్మా సిటీ సంగతి ఏంటి అంటే ఆయన ఆలోచనలో ఫార్మా సిటీని ఏంటి, దాన్ని ఫార్మా విలేజెస్గా చెయ్యాలి. ఏదో ఒకే చోట తీసుకెళ్ళి ఒకే క్లస్టర్లో కాకుండా డిఫరెంట్గా ఒక 9-10 క్లస్టర్స్లో పెట్టాలి అనేది, డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే దానికన్నా ఫ్యాన్సీగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా ఫ్యూచర్ సిటీ చెయ్యాలి అనేది హరీష్ రావు ఆరోపణ. అంటే తనకు కావాల్సిన వాళ్ళకి భూములు పంచిపెట్టేసుకుని ఎన్నికలు వచ్చే నాటికి మొత్తం అంతా సెట్ చేసేసుకోవాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని విమర్శిస్తున్నారు హరీష్ రావు. కానీ రద్దు చేయడం ఏంటి? ఇప్పటికే ఫ్యూచర్ డెవలప్మెంట్ సిటీ అథారిటీ అక్కడ చాలా పెద్ద ప్లానింగ్ చేస్తోంది. ఈ 2.5 ఏళ్లలో చాలామందికి అవి భూముల కేటాయింపులు జరుగుతాయి, భవనాల నిర్మాణాలు జరుగుతాయి, కొన్ని అంతర్జాతీయ కంపెనీలు కూడా అక్కడికి వస్తున్నాయి. డేటా సెంటర్లు, ఇప్పుడు విశాఖ డేటా సెంటర్ గూగుల్ ఎలా వచ్చిందో అలాగే చాలా కంపెనీలు ఇక్కడ డేటా సెంటర్ల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నాయి. ఏ డేటా హబ్ కాకపోవచ్చు, ఇతర డేటా సెంటర్లు. మరి రద్దు చేస్తాం అనడం ఏంటి? దీంట్లో ఉన్న రాజకీయం ఏంటి? అలాగే ఈ అంశం కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా హరీష్ రావు మాటల్లో ఆయన అనేది ఏంటంటే కోర్టుకు కూడా అబద్ధం చెప్పింది తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఫార్మా సిటీ విషయంలో. మరి ఆ కోర్టుకి ప్రభుత్వం ఏం చెప్పింది? దీని మీద ఎందుకు హరీష్ రావు ఇంత సీరియస్గా ఒక సంచలన ప్రకటన చేశారనేది మాట్లాడదాం. మరోవైపు రైతుల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వంలో విపరీతమైన రాజకీయం నడుస్తోంది. రైతులు సంక్షోభంలో ఉన్నారా? ఎస్ ఆర్ నో? అంటే పూర్తిగా ఉన్నారు అని కాదు, అస్సలు లేరు అని కాదు. రైతులు పండించిన ధాన్యం, అంటే మిగతా పంటల్లో మక్క, జొన్న ఇవన్నీ కొంచెం తక్కువ వేసిన ధాన్యం విపరీతంగా ఈసారి పంట ఉంది, దిగుబడి. సో దాన్ని ఇప్పుడు కొండం విషయంలో
రకరకాల నెంబర్లు. ప్రభుత్వం ఏమో మేము 80%, 75-80% పైన కొనేసామని చెప్తోందని, అసలు కనీసం 30% కూడా వాస్తవంగా కొనుగోలు జరగలేదనేమో బీఆర్ఎస్ అంటోంది. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యంగా వారు వెళ్ళారు. మిగతా మంత్రులందరూ కూడా కళ్యాణకి వెళ్ళారు, రైతులతో మాట్లాడారు, వాళ్ళకి భరోసా ఇచ్చారు, ప్రతి గింజ కొంటామని చెప్పారు. కానీ అయినా ఎందుకెంత ఇష్యూ నడుస్తుంది దీని మీద? 30% కన్నా కూడా ఎక్కువ కొనలేదని బీఆర్ఎస్ అంటోంది. అసలు 25% కొన్నారని బీజేపీ అంటోంది. బీజేపీ అయితే రైతు భరోసా అని చెప్పి రైతు ఘోష, బీజేపీ దాన్ని అడ్రస్ చేయడానికి అని ఒక పేరు పెట్టుకుని బస్సు యాత్ర చేస్తూ రైతుల దగ్గరికి వెళ్ళి ఒక భరోసా యాత్రలాగా చేస్తుంది. అంటే అవకాశానికి అందిపించుకోవడానికి చేసే ప్రయత్నం. నిజంగా సమస్య ఉందా? ఎంత సమస్య ఉంది? ఉంటే కనుక దాన్ని ప్రభుత్వం నిజంగానే అడ్రస్ చేయట్లేదా? ముఖ్యమంత్రి చెప్పినా కూడా జరగట్లేదా? లేకపోతే ముఖ్యమంత్రి దీన్ని అంత సీరియస్గా తీసుకున్నారా లేదా? ఇవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టండి అని చెప్పారు. అంటే అందరూ వరే వేసి మొత్తం ధాన్యం అంతా పండించేస్తే దాన్ని కొని కోల్డ్ స్టోరేజ్లో మగ్గిపోవడం తప్ప ఉపయోగం ఉండట్లేదు అనేది. గతంలో కొన్ని లెక్కల ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం దేశంలో చాలా బస్తాల ధాన్యం వరి మగ్గిపోయి కుళ్ళిపోయింది. అట్ ది అదర్ సైడ్ అనేక మంది ఇంకా దేశంలో పూర్తిగా తిండి లేక ఉన్న వాళ్ళ సంగతి కూడా మనకు తెలుసు. ఆ స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి. మరి ఎందుకు అలాగా? లేకపోతే ఆఫ్రికా దేశాలకి ఎక్స్పోర్ట్ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నప్పుడు ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టడం లేదా అనేది కూడా ఆలోచించాలి. సరే, బయటికి పంపించే సంగతి ఎలా ఉన్నా ఇక్కడ పండించిన రైతు పొట్ట నిండుతోందా, కడుపు నిండుతోందా లేదా? లేకపోతే అది పైకేమో హయ్యెస్ట్ ప్రయారిటీగా పైకి కనిపిస్తున్నా చర్యల్లో మాత్రం చాలా లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారా? దానికి పెద్దగా గుర్తింపు ముఖ్యమైన అంశంగా ప్రభుత్వం అనుకోవట్లేదా అనేది కూడా ఒకటి మాట్లాడాలి. సో ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అంశం ఒకటి, ఫార్మాసిటీ గొడవ ఏంటి, తర్వాత ఈ రైతుల సంగతి ఏంటి, ఇవన్నీ కూడా ఫార్మాసిటీ క్లస్టర్స్ దాదాపు 10-12 క్లస్టర్స్గా ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, ఇప్పుడు ఏదైతే కొత్త రీజనల్ రింగ్ రోడ్డు RRR బయట కారిడార్స్ బయట ఉండాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. కానీ దానికోసం సేకరించిన భూముల్లో కాకుండా మీరు వేరే వ్యాపారాలు చేస్తున్నారు అనేది హరీష్ రావు ఆరోపణ. సరే, ఆరోపణ వరకు ఓకే, ఏకంగా దాన్ని ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రద్దు చేసేస్తా ఉండడం మీద ఇవాళ చర్చ జరుగుతుంది. మనతో పాటు మానవతారాయ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. సారంగుల అమర్నాథ్ గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. మన్యం కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే. మానవతారాయ్ గారు, అంటే హరీష్ రావు గారు నిన్న కామెంట్ చేసినప్పుడు ఆయన ఏదో అమెరికా పర్యటనలో ఉన్నారు, అక్కడి నుంచే మాట్లాడారు. ఈ ఫ్యూచర్ సిటీ విషయంలో దాన్ని ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారో ముఖ్యమంత్రి అనేది మనం చూసాం. అక్కడ సమ్మిట్ల నిర్వహణ కానివ్వండి, ఈ ఏడాది అక్కడ రాష్ట్రావతరణ కార్యక్రమాలు, పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఆల్రెడీ ఆ వాతావరణం అంతా అక్కడ ఉంది, ఇంకా దగ్గరలో వచ్చేసింది. కాబట్టి సడన్గా మేము రేపు అధికారంలోకి వస్తే అసలు ఫ్యూచర్ సిటీ అనేది ఉండదు అన్నట్టుగా హరీష్ రావు మాట్లాడడం మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి రావాలి కదా, అధికారంలో రావాలంటే 10 ఏళ్ల తర్వాత కూడా అసలు ఆ పార్టీ ఉంటుందో ఉండదో అర్థం కాని పరిస్థితి. ఈ లోపు 10 లక్షల మంది జనాభా పరిచిలుగుతూ అద్భుతమైనటువంటి భవిష్యత్ నగరం అక్కడ కొలువు తీరబోతుంది. అక్కడ ఇప్పుడు గతంలో వాళ్ళ ఆరోపణలు ఏం చేస్తున్నారంటే తట్టుకోలేనితనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన ఆలోచన ఇది. ఏ ప్రభుత్వాలు రాలి, ఇప్పుడున్న హైదరాబాద్ నగరం, జంట నగరాలు కానివ్వండి, సైబరాబాద్ కానివ్వండి, ఇప్పుడున్న ప్రజల అవసరాలకు సరిపోవటం లేదు. వర్షం వల్ల వచ్చిన ఇలాంటి వరదల రూపంలో ప్రజలు అతలాకుతలం కావటం, ఆ నాళాలు పగిలిపోవటం, రకరకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఒక మంచి వాతావరణంలో భవిష్యత్ నగరాన్ని నిర్మిస్తే తప్పేంటి? అంటే చరిత్రలో రేవంత్ రెడ్డి నిలిచిపోతాడు. భాగ్యనగరం నిర్మాత కులీ కుత్బుష, చార్మినార్, ఇవన్నీ. అదేవిధంగా ఆసఫ్ జాహీలు అంటే నైజాం నవాబులు, 6వ నవాబు నుంచి మొదలేస్తే 7వ నవాబు వరకు హైదరాబాద్ ను, అదేవిధంగా సికింద్రాబాద్ నగరాలను, జంట నగరాలను ఏ విధంగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సైబరాబాద్ పేరు వస్తుంది. కేసీఆర్ 10 ఏళ్లు పాలించినా అతనికి ఇట్లాంటి ఆలోచన రావడం వాళ్ళకి సంబంధించిన అంశం, అది బాధాకరమైన అంశం. అది రేవంత్ రెడ్డి ఒక యువక ముఖ్యమంత్రిగా ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చేసి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు అక్కడ నగరాన్ని నిర్మిస్తుంటే ఫార్మాసిటీ వీళ్ళు జీవో నెంబర్ 31 ద్వారా గతంలో 19,000 ఎకరాలు సేకరించాలనుకుంటే అవి కోర్టు కేసుల మూలంగా మొత్తానికి 14,000 ఎకరాలకు ప్రభుత్వం భూములను స్వాధీనం 14,000 ఎకరాలు 13,997
సుమారు దగ్గర 14,000 అనుకుందాం, 14,000 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. ఉమ్. మిగతా కోర్టు పరిధిలో వివాదాస్పదంగా కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఈ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా అంటే ఇప్పుడు కొత్త ఫ్యూచర్ సిటీ, అందులో ఫార్మా కూడా ఉంటది. చాలా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నారు. రేపు అక్కడ పనులు ప్రారంభించబోతున్నాయి. అక్కడ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లను ప్రారంభించబోతున్నాయి. మనం అత్యధికంగా మన తెలంగాణ కానీ ఇప్పుడు హరీష్ రావు గారు చెప్తుంది ఏంటంటే, నేను చెప్తున్నట్టు కాదు, ఇది పార్లమెంటు చట్టం ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. దేనికోసం అయితే, ఏ పర్పస్ కోసం అయితే భూమి సేకరించారో రైతుల దగ్గరికి, అది కనుక పర్పస్ డిఫీట్ అయిపోతే, అంటే దాన్ని ఫుల్ఫిల్ కాకపోతే తిరిగి ఇచ్చేయాలి ఇప్పుడు అనేది హరీష్ రావు వాదన. హరీష్ రావు గారు కాదు, నేను లా చదువుకున్నా, నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. ఉమ్. చట్టాలు ఏం చెప్తున్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏం చెప్తున్నాయి, ఒకవేళ సెజ్జుల పేరుతో కానీ ఇతర ప్రైవేటు వ్యక్తులు కంపెనీలు అక్కడ 5 ఏళ్లలో నిర్మాణాలు చెప్పకపోతే ప్రభుత్వం వల్ల ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవచ్చు, లేకుంటే రైతులకు తిరిగి ఇవ్వాలి. 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 10 ప్రకారం కూడా ఒకవేళ 5 ఏళ్లలో నిర్మాణాలు చేపట్టకపోతే తిరిగి ఆ రైతులకు అప్పగించాలి, లేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ ప్రభుత్వమే సేకరించి మరో ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులకు వాడుతుంది. అక్కడ ప్రజల కోసమే వాడుతుంది. అక్కడ ప్రభుత్వం వ్యక్తిగతంగా ఉండవు కదా, ప్రభుత్వం అంటే ప్రజల కోసమే. కాబట్టి మరో నిర్మాణం చేస్తుంది. ఇక్కడ జడ్జిమెంట్లు కూడా నేను చెప్తున్నా వినండి. దాదాపు అనేక ఇట్లాంటి సుప్రీంకోర్టు దగ్గర వివాదాలు వచ్చినాయి. అక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విష్ణు దయాల్ వర్సెస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఇట్లాంటి కేసు ఒకటి ఉంటే, ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ప్రభుత్వం ఇష్టం ఆ భూమిని, ప్రభుత్వం కూడా సొంత వాడుకోవడం కాదు కదా, మరొక రకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని వాడుకునే హక్కు ప్రభుత్వాలకు ఉందని స్పష్టం చేసింది. ఇది సాధారణమైన ఆలోచన, ఇది కామన్ సెన్స్ తో ఆలోచిస్తే అర్థమైంది ఇది. అదే విధంగా హర్యానా రాష్ట్రంలో కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది, మహేంద్రపాల్ వర్సెస్ హర్యానా రాష్ట్రం. సుప్రీంకోర్టు కూడా స్పష్టం చెప్పింది, ప్రభుత్వానికి హక్కు ఉంటది. ఒక్కసారి రైతుల దగ్గర అసైన్ భూములు కానీ ఏ భూములు కానీ స్వీకరించినప్పుడు వాళ్ళకు ధరలు మార్కెట్ రేట్ల ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారమా మార్కెట్ రేట్ల ప్రకారమా వాళ్ళకు చెల్లించిన తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రభుత్వం దాన్ని ప్రజా ఉపయోగాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున వాటిని మీరు చెబుతోంది ప్రజా ప్రయోజనాలు, ఉపయోగము, ఇన్నోవేషన్ ఇవన్నీ చెప్తున్నారు. కానీ వాళ్ళ ఆరోపణ ఏంటి, మీకు కావాల్సిన అనుయాయులకి మీరు భూమి కట్టబెట్టేసి ఎన్నికల్లోపు హడావుడిగా వాళ్ళందరికీ భూములు పంచిపెట్టేసి అక్కడ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం, లక్షల కోట్ల ఇంతకుముందు ఇంటి భూముల వ్యవహారాలు అన్నారు కదా, అలాగే ఇది లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అని. ఇప్పుడు ఇంటి భూములు ఏమన్నా దరఖాస్తులు వచ్చినాయండి, ఇంకా మేము దరఖాస్తులు కోరుతున్నాం. అసలు ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు దరఖాస్తులే రాకుండా 5 లక్షల కోట్లు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటే, దానికి వేలం పడబడినట్టు 6 లక్షల కోట్లు అని బీజేపీ వాళ్ళు అంటారు. కాబట్టి అన్ని ఉత్త ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ కూడా. అక్కడ కూడా మేము ఏం చేస్తున్నాం, ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ ఫార్మాసిటీ ఉంటది, ఆ ఫార్మాసిటీలో ఎవరు చెప్పనండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు, రేవంత్ రెడ్డి గారు అనుచరులు ఎవరు, అక్కడ మొత్తం 30,000 ఎకరాలు సేకరిస్తున్నాం. ఆల్రెడీ 14,000 ఎకరాలు ఉన్నది. ఆ జీవో ప్రకారమే, ఆ జీవోలో ఫార్మాసిటీని కొనసాగిస్తూ ఫ్యూచర్ సిటీని ప్రజాపయోగం ఆ ప్రాంతం ఒక ఫార్మాతోనే ఉండాలి, మిగతా అభివృద్ధి చెందొద్దా. కాబట్టి అక్కడ రైతాంగానికి కూడా చాలా మంది దాదాపుగా 10% మాత్రమే పెండింగ్ లో ఉన్నది, అది కూడా కోర్టు పరిధిలో ఉంది. దానికి కూడా మెరుగైనటువంటి ప్యాకేజీలు ఇచ్చి చెల్లిస్తున్నాం. అప్పుడు ఎంత బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, రైతులకు 8 లక్షల నుంచి 12 లక్షల వరకు ఇచ్చారు. మేమేం చేస్తున్నాం, అసైన్డ్ భూములు, అవి అసైన్డ్ భూములు తీసుకునే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది. అట్లని వాళ్ళని ఉత్తగేం తీసుకోవట్లే, అక్కడున్న మార్కెట్ రేట్ ప్రకారమే చెల్లిస్తున్నారు. అదే విధంగా గతంలో వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారం అంటే రిజిస్ట్రేషన్ కార్డ్ రేటు యాక్చువల్ గా రెండు వేరే వేరే ఉంటాయి కదా, అంటే ప్రభుత్వం రేటు అక్కడున్న మార్కెట్ ప్రకారం ఎంత ఉందో దాని ప్రకారం ఉంటది. అదే విధంగా అసైన్డ్ భూములపై ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. కానీ అయినా కానీ ప్రభుత్వం ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉందో, ప్రభుత్వ అంచనాలు ఏముందో దాని ప్రకారం చెల్లిస్తుంది. చాలా మంది రైతులు అంగీకరించారు. దాదాపు ఇప్పుడు 5-6 వేల ఎకరాలకు సంబంధించిన సమస్య ఉంది. ఇంకో అంశం ఏంటంటే, మాట్లాడదాం మిగతా మనం గెస్ట్లు మాట్లాడాక. అమర్నాథ్ గారు, బీజేపీ 121 గజాలు ఇస్తారు అక్కడ. 121 గజాలంటే ఈ భూముల డబ్బులతో పాటు అభివృద్ధి చేసిన ప్రాంతంలో రేపు హెచ్ఎండే గాని ఫ్లాట్లు వేసి రిటర్నబుల్ ప్లాట్స్ 121 గజాలు ఇస్తుంది ప్రభుత్వం. అదే అమరావతిలో లాగా రిటర్నబుల్ ప్లాట్స్ భూములు ఇచ్చిన రైతులకి అంతే. అమర్నాథ్ గారు, ఇవాళ హరీష్ రావు చేసిన కామెంట్స్ అంటే మేము దాన్ని రద్దు చేస్తామని చెప్పడం, దాని మీద ఆయన చేస్తున్న
ఆరోపణలు, అది అవినీతి ఆరోపణలా లేకపోతే అనుయాయులు కట్టబెట్టే ఆరోపణలా లేకపోతే ఇంకా బయటకు వస్తారు ఆయన మేబీ భారత్కి వచ్చాక కూడా ఇండియాకి వచ్చాక మాట్లాడతారేమో. బీజేపీ వ్యూ ఏంటి దీని మీద, అసలు ఫ్యూచర్ సిటీ మీద, భారత్ ఫ్యూచర్ సిటీ మీద? రిషి గారు, మొదట మీకు, మానవతరాయ్ గారికి, కోటేశ్వరరావు గారికి అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఏదైనా ఒక అభివృద్ధి పని, అది ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఫార్మా సిటీ, ఏదైనా ఒక అభివృద్ధి పనిని రైతుల నుంచి భూములు సేకరించి చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు అనేటివి ఒక టైం బౌండ్ మేనర్ లో బిహేవ్ చేయాలి. అంతేగాని నెవర్ ఎండింగ్ గా నేను ఇవాళ ఎక్వైర్ చేస్తాను 15 ఏళ్ల వరకు ఏ అభివృద్ధి చెందను అంటే మాత్రం కుదిరే పని లేదు. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది రైతులు తన సొంత భూమిని కన్న కొడుకు కన్న బిడ్డలాగా చూసుకుంటారు రైతులు. అటువంటి భూములను ఇచ్చినప్పుడు ఆ టైం బౌండ్ మేనర్, అంటే 3 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు, 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు, టైం బౌండ్ మేనర్ లో డెవలప్మెంట్ జరగాలి. ఇక్కడ ఫ్యూచర్ సిటీకి ఓస్త్రీ రేపు లాగా ఎప్పటికీ కూడా ఫ్యూచర్ లోనే ఉండేటట్టు ఈ ప్రభుత్వం చేస్తున్నది. ముందు ప్రభుత్వము 2018, నేను మీకు 2 విషయాలు చెప్తాను రిషి గారు. 2018లో శంకుస్థాపన జరపబడ్డ ఫార్మా సిటీకి 2023 వరకు అప్పటి ప్రభుత్వమే ఉన్నది కదా. 2023 వరకు ఉన్న ప్రభుత్వము ఆ 5 సంవత్సరాలలో ఫార్మా సిటీలో కనీసం ఒక కంపెనీలను తీసుకొచ్చిందా? ఎంఓయూలు అయినాయి, కానీ ఎందుకు గ్రౌండ్ కాలేదు? ఎందుకు ఆ కంపెనీలు వాళ్ళ ఆ అవసరాలకు తగ్గట్టు వాళ్ళ పరిశ్రమలను నెలకొల్పలేదు? ఇది ఒక మొదటి ప్రశ్న. రెండోది, 2024 జూలైలో ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాల సమయంలో ఈ ఫ్యూచర్ సిటీ గురించి ఒక కాల్పనిక కథ చెప్పిండు. ఈ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఇందాక మనోహర్ గారు చెప్పిందంటే ఆయన అప్పుడు చెప్పిండు. మరి 2024 బడ్జెట్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులైందండి? దాదాపు 2 years వస్తున్నది కదా. 2 years లో కేవలం ఆ బిల్డింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఏది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే బిల్డింగ్ మొన్నటి వరకు హెచ్ఎండిఏ బిల్డింగ్ లో ఉండే ఆ బిల్డింగ్ ఇప్పుడు పూర్తి చేయడానికి సోపాలు పడి చాలా కష్టపడి ఇప్పుడు ఫైనల్ గా బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది అని పేపర్ లో న్యూస్ వస్తున్నది. నేను చదువుతున్నాను, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. ఇక్కడ రిషి గారు చాలా క్లియర్ గా మనం అందరం కూడా కోరుకునేది ఏంటంటే, అది ఫార్మాసిటీ డెవలప్మెంట్ ఏదైనా లేకుంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్, దయచేసి మీరు టైం బౌండ్ మేనర్ లో అభివృద్ధి చేయండి. అంతేగాని మేము ఇట్లా మీరు తాంబూలో వేసి పన్నుకు కావండి అన్నట్టు మేము ల్యాండ్ అక్వైర్ చేసేసాము, ఇది వస్తుంది అంటే ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? అంటే ఇప్పుడు హరీష్ రావు ఆరోపణలు ఏంటంటే, ఒకటి మీరు టైం బాండ్ గురించి చెప్పారు, ఎస్ కరెక్ట్ గా, అది దానికి మానవతరాయ్ గారు ఏం చెప్తారు చూద్దాం. కానీ ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు అనేది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది అనేది వీళ్ళ ప్రధానమైన ఆరోపణ. ఎగ్జాక్ట్లీ. సో అదే మాట నేను చెప్పబోతున్నాను. యాక్చువల్ గా దీని యొక్క ఒరిజినల్ కన్సెంట్, అంటే రైతుల నుంచి ఏదైతే ఒప్పందం తీసుకున్నారో ఒరిజినల్ కన్సెంట్ దేనికోసం తీసుకున్నారు? ఫార్మాసిటీ కోసం తీసుకున్నారు. ఫార్మాసిటీ తీసుకున్న ల్యాండ్ అక్విజిషన్ కార్డు, ఇందాక వారు చెప్పిన ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ లోనే ఏం చెప్తుందంటే, మీరు కన్సెంట్ దేనికోసం తీసుకున్నారో ఏదర్ ఆ పనిని చేస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆ పని కాకుండా ఇంకొక పనిని చేసినట్టయితే వెంటనే రైతుల దగ్గరికి తిరిగి వెళ్లి రివైజ్డ్ కన్సెంట్ తీసుకోవాలి, లేకుంటే రైతులకు ఆ భూములను వాపస్ ఇవ్వాలి. ఇది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ చెప్తున్నది. మీరు రివైజ్డ్ కన్సెంట్ తీసుకోవడంలో మీరు ఇప్పటి వరకు ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఎందుకు కోర్టులో ఒక స్టాండ్, పొలిటికల్ గా ఒక స్టాండ్ మాట్లాడుతున్నారు? మీరు కోర్టులో ఇచ్చిన అఫిడవిట్ హైకోర్టుకి ఏమి ఇచ్చారు? ఇప్పటి వరకు ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు ఎటువంటి జియో ఇవ్వలేదు, మాకు అటువంటి ఉద్దేశం కూడా లేదు అని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైకోర్టుకి చెప్పి, మన హైకోర్టులోనేమో ఒక మాట మాట్లాడుతున్నారు, బయటనే పోయి మాట్లాడుతున్నారు ఫార్మాసిటీ లేదు, జిమ్మాసిటీ లేదు, మొత్తం మేము ఫ్యూచర్ సిటీయే 4th సిటీ అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడు. అంటే ఇక్కడ చాలా డైకటమీ ఉంది రిషి గారు. అంటే వీళ్ళు కోర్టుకు ఒక విషయం చెప్తున్నారు, కాంట్రాడిక్టరీగా బయట పబ్లిక్ లో ఒకటి మాట్లాడుతున్నారు. 20,000 ఎకరాల ల్యాండ్ లో మీరు ఎంత అభివృద్ధి చేస్తున్నారు, ఎన్ని ఎంఓయూలు వచ్చినాయి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే రైతులకు కూడా క్లారిటీ వస్తుంది. ఎన్ని సంవత్సరాల్లో మీరు డెవలప్మెంట్ చేస్తారో రైతులకు క్లారిటీ వస్తుంది, కామన్ ప్రజలకు క్లారిటీ వస్తుంది. అప్పుడు రైతులు కూడా మీకు కన్సెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రైతులందరూ కోర్టుకి ఎందుకు పోతున్నారు, హైకోర్టుకి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? ఇదే కారణం కదా. ఇప్పుడు జూన్ 2 ఇంకొక 10 రోజుల్లో లెస్ దెన్ 10 days ఇంకా ప్రారంభోత్సవాలు ఉన్నాయి, శంకుస్థాపనలు జరగబోతున్నాయి, అక్కడే ఉత్సవాలు, తెలంగాణ అవతరణ ఉత్సవాలు చేస్తున్నారు ఈసారి. మనం చూసాం కదా, ఇంతకు ముందు కూడా కొన్ని తెలంగాణ రైజింగ్ అని ఒక సమ్మిట్ తయారు చేశారు డేరాలలో ఉన్న టెంట్లలో. సో దయచేసి నేను ఐ థింక్ మన ఏబిఎన్ స్టూడియో ద్వారానే నేను అప్పుడు కూడా చెప్తాను ఇదే విషయం.
మీరు టెంట్లలో డేరాలలో చేయడానిక ఇంత పెద్ద ఫ్యూచర్ సిటీ అని చాలా పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. గిఫ్ట్ సిటీ అని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సిటీ అని గుజరాత్ లో ఉన్నది. మీకు డేట్లతో సహా చెప్తా. 2015లో శంకుస్థాపన జరిగింది. 2020లో అంటే కరెక్ట్ గా 4.5 సంవత్సరాలలో అక్కడ అది ప్రారంభించబడ్డది, ట్రేడింగ్ స్టార్ట్ అయింది అక్కడ. అంటే ఆ ఒరిజినల్ దాని కంటెంట్ ప్రకారము ట్రేడింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి, మీరు ఏదైనా ఒక టైం బౌండ్, ఇప్పుడు ధోలేరాలో, గుజరాత్ లోని ధోలేరా జిల్లాలో కూడా అంతే, టైం బౌండ్ మేనర్ లో మీరు పెట్టుకొని కంపెనీలను తీసుకొస్తే రైతులకు ఇబ్బంది ఉండదు, యువతకు ఉద్యోగాలు వస్తాయి. దాని మీద చాలా చర్చ జరిగింది. గతంలో కేటీఆర్ కూడా మాట్లాడారు. ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి రావాల్సిన ఐటీఆర్ ఏమైపోయింది, గిఫ్ట్ సిటీ గుజరాత్కి వెళ్ళిపోయింది అని. సరే ఏనే కాదు, ఒక చర్చ చెయ్యాలి అనుకున్నప్పుడు అన్ని వేగంగా అయిపోతాయిలండి. అది మరి ఈ ప్రభుత్వానికి చెయ్యాలని ఉంటే వేగంగా జరిగిపోతుందనే మాట చాలా ఇంపార్టెంట్ మాట రిషి గారు. చెయ్యాలని ఉంటే అంటే చిత్తశుద్ధి ఉండాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అంతకన్నా ముందు రెండు పార్టీలు, జస్ట్ గివ్ మీ 10 seconds, రెండు పార్టీలు కూడా మీరన్న మాట చాలా ఇంపార్టెంట్ మాట. ఈ రెండు పార్టీలు కూడా చిత్తశుద్ధి లేకనే అప్పుడు ఆ గవర్నమెంట్ 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేసింది, ఈ గవర్నమెంట్ గత 2 సంవత్సరాలుగా టైం వేస్ట్ చేస్తున్నది. నిజంగా ఫ్యూచర్ సిటీ పైన ఈ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి ఉన్నా వీళ్ళు చాలా వేగవంతంగా కంపెనీలకు కావాల్సిన ఏవైతే ఎంఓయూలు మీరు చేసుకున్నారో వాళ్ళని గ్రౌండ్ చేయండి, వాళ్ళను వెంటనే పనులు ప్రారంభించేటట్టు మీరు మోటివేట్ చేయండి. ఆ విధంగా యువతకు ఉపయోగపడుతుంది, తెలంగాణ యువతకు అని చెప్తున్నాం. కోటేశ్వరరావు గారు, ఫార్మా సిటీ వర్సెస్ ఫ్యూచర్ సిటీ, రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు, ఏంటి మీ అనాలిసిస్? మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పథకాలను లేకపోతే ప్రాజెక్టులను మార్చడాన్ని మనం తప్పుపట్టలేదు. ఓకే, అయితే భూసేకరణ చట్టంలో మన మిత్రులు చెప్పినట్టుగా ఒక పర్పస్ కోసం తీసుకున్నటువంటి భూమిని దానికి ఉపయోగించాలనే మాట ఉన్నమాట వాస్తవం. కానీ దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక మంది పారిశ్రామికవేత్తలకి, వాణిజ్యవేత్తలకు ఇచ్చినటువంటి భూములు ఖాళీగా పడి ఉన్నాయి. ఆ పర్పస్ నెరవేర్చలేదు, అక్కడ ఉపాధి కల్పించట్లేదు, పరిశ్రమలు లేకపోతే ఇండస్ట్రీస్ కూడా పెట్టట్లేదు, అవి ఖాళీగా పడి ఉన్నాయి. మరి దాన్ని ఎట్లా చూడాలి అనేటువంటిది ఒక సమస్య. అందుకని డెఫినెట్ గా అటువంటి చట్టపరమైనటువంటి హరీష్ రావు గారు చెప్పినటువంటి చట్టపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా ఎవరికొకళ్ళు కోర్టుకు వెళ్తారు, లేదా ఏదో ఒక పార్టీ వేరే వాళ్ళ చేత, వాళ్ళ అనుయాయుల చేత కోర్టులో కేసులు వేయిస్తారు. దాన్ని ఎట్లా చేసుకుంటారు ఏమిటనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చూసుకుంటారు, చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్ సిటీ లేదా 4th సిటీ అనేటువంటి ప్రాంతంలో ఈ ఫార్మా కూడా ఇంక్లూడ్ అయి ఉంటది, ఫార్మా కంపెనీలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. అవి ఉంటాయా లేదా వాటి కోసం ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని ఏమైనా కేటాయించారా? ఆ కేటాయించినట్టుగా కూడా చెప్తున్నారు. అందుకని ఆ కేటాయించినటువంటి దానిలో ఎన్ని కంపెనీలు వస్తాయి, ఎన్ని రావు అనేటువంటిది కూడా చూడాలి. రెండోది, ఈ ఫార్మా సిటీ అనేటువంటి కాన్సెప్ట్ పట్ల నాకు భిన్నాభిప్రాయం ఉంది. ఎందుకు అంటే ఫార్మా సిటీ అయినా లేకపోతే ఇంకోటి ఫార్మా కంపెనీలు అయినా కానీ ఇప్పుడు అనేక రాయితీలు ఇస్తున్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ కి లేదా ఉత్తరాఖండ్ కి లేదా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా ప్రాంతానికి అనేక కంపెనీలు తరలి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ ఇస్తున్నటువంటి రాయితీలు, వాటి అట్రాక్షన్ తోటి. అందువల్ల రెండవది, అభివృద్ధి అనే దానికి వచ్చేసరికి గతంలో వచ్చినటువంటి విమర్శ కూడా ఏమిటి, అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూతోనే కేంద్రీకృతమై ఉంది, ఇది ఆర్థిక అసమానతలకు దారితీస్తా ఉంది, అవకాశాలు కూడా అనేటువంటి విమర్శలు గతంలో వచ్చాయి. అందువలన ఇంకొక వేరే ప్రాంతాలకు డైవర్సిఫై చేయొచ్చు. గతంలో కేసీఆర్ మరి అటువంటి ఆలోచన ఎందుకు చేయలేదు అనేటువంటిది ఒకటైతే, ఇప్పుడు అటువంటి డైవర్సిఫికేషన్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దీన్ని మనం ఎందుకు తప్పుపట్టాలి? అన్ని ప్రాంతాలు, అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఒక ఫార్మా కావచ్చు, ఒక ఏఐ కావచ్చు, ఏదైనా కానీ అన్ని ప్రాంతాలకి విస్తరింపజేయకపోయేట్లయితే
కేంద్రీకరణ లేకపోతే పట్టణీకరణతో తలెత్తేటువంటి సమస్యలు కూడా మనం చూస్తున్నాం. అందువలన దీన్ని కోర్టుల ద్వారా అడ్డుకుంటాము, లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా హరీష్ రావు గారికి అటువంటి అవకాశం ఉంటది, ఆ విధమైనటువంటి ప్రకటన చేసేటువంటి రైట్ కూడా ఉంటది. ఇది ఇక్కడ 13,000 14,000 ఎకరాలు ఫార్మాసిటీ పేరుతో తీసుకున్నారు. ఇప్పుడు తీసుకున్నటువంటిది ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారం 30-35,000 ఎకరాలకి దాన్ని విస్తరిస్తున్నారు. దాన్ని భవిష్యత్తులో దాదాపు 1,80,000 ఎకరాలు ఆ పరిసర చుట్టూతా ఉన్నటువంటి ప్రాంతంలో 1,85,000 ఎకరాలు కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ సిటీ లేకపోతే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి దాంతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తున్నారు అనేటువంటిది హరీష్ రావు గారి ప్రధానమైనటువంటి విమర్శ సారాంశం మనకు అర్థమయ్యేట్లయితే. మరి ఇదే వీళ్ళు ఫార్మాసిటీ పేరుతోటి మరి బిఆర్ఎస్ పెద్దలు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అక్కడ ప్రోత్సహించారు కదా, అప్పుడు జరగలేదా? ఎంతమంది కొనుగోలు చేయలేదు ఆ పరిసర ప్రాంతాల్లో? అందుకని అంటే ఏదన్నా కొత్తగా అభివృద్ధి జరుగుతోంది అంటే ఇప్పుడు నియోపోలిస్ అనేది ఇప్పుడు జరుగుతోంది, అంతకు ముందు లేని ధరలు ఎక్కడికో ఆకాశాన్ని అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ధరలు కూడా అన్ని పెరిగిపోయాయి. సో ఎక్కడైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందంటే ఒకటి సాధారణంగా జరుగుతాయి, ప్రభుత్వాలు అక్కడ కూర్చొని వ్యాపారాలు చేయిస్తాయా అనేది మేబీ రాజకీయ ఆరోపణగానే చూడాలేమో. అందుకనే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం వ్యాపారాలు చేయిస్తాయి అనే దానికి కట్టుబడి ఉంటే మరి బీఆర్ఎస్ కూడా అటువంటి వ్యాపారాలు చేయించింది అనేక ప్రాంతాల్లో ప్రాజెక్టుల పేరుతోటి లేకపోతే ఇంకోటి పేరుతోటి. మరి వాళ్ళు దాని నుంచి మినహాయింపు లేదు కదా. అలా అంటున్నట్లయితే అదే చంద్రబాబు నాయుడు మీద కూడా వచ్చినటువంటి విమర్శ అదే కదా, అమరావతి పేరుతోటి ఆ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దాన్ని చేస్తున్నారు. అందుకని కొన్ని ప్రాజెక్టులు వచ్చినప్పుడు సహజంగానే కొంత వస్తుంది. అయితే రియల్ ఎస్టేట్ రాజకీయం నడవలేదా? ఖచ్చితంగా నడుస్తుంది. మనం చూసాం ఎన్నికలకు ముందు 311 జీవో ప్రకారం నిబంధనలు అమలు జరిపి వాటిని మేము ఎత్తేస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు మరి బీఆర్ఎస్ పెద్దలు కాదా? లేదా సూటిగా చెప్పకపోయినా పత్రికల్లో రాయించారు, మనం మీడియాలో అంతా కూడా వచ్చినాయి కదా, ఇంకేముంది ఆ జీవో ఎత్తేయబోతున్నారు అనగానే అదే 311 జీవో 311 జీవో అదైతే ఆ వార్తలు రాగానే అనేక మంది మరి పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేశారు కదా. దానికి తెలియక ఆ సంగతి 311 జీవో గురించి సయమయకరమైనటువంటి సమాచారం లేక కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసినటువంటి ప్రచారం నమ్మగానే కొంతమంది అక్కడ స్థలాలు కొన్నారు. నేను కూడా ఒక 200 గజాల ఫ్లాట్ కొన్నాను. నేను దాన్ని ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు అది వేరే అంశం అనుకోండి, పర్సనల్. మీరు అన్న పాయింటే కోటేశ్వరరావు గారు, అంటే పర్సనల్ విషయమైనా కూడా ఇప్పుడు చాలా మంది ఆ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెడతారు చాలా మంది. కానీ ఇప్పుడు హరీష్ రావు రేపు పొద్దున మేము వచ్చాక దాన్ని రద్దు చేస్తాం అంటే ఒక మాట అనేస్తే వాళ్ళందరూ కూడా ప్యానిక్ లో ఉంటారు కదా. సరే రేపు మానవతరాయ్ గారు అన్నట్టు బీఆర్ఎస్ వచ్చేది ఎప్పుడు చేసేది ఎప్పుడు అనేది ఓకే, అది వారి కాన్ఫిడెన్స్. కానీ ప్రజల్లో కొంత భయాందోళన అయితే కలుగుతాయి కదా ఈ మాటతో, అటు పెట్టుబడి పెట్టే వాళ్ళలో. ప్రజలంటే సామాన్య ప్రజలందరూ తీసుకెళ్లి లక్షల కోట్లు పెట్టి కొంటారన్న ఉద్దేశం కాదు, కొన్నవాళ్ళు. అటువంటి సిచ్యువేషన్ ని కలిగించడానికి, ప్రభుత్వం మీద వ్యతిరేకతను రేకెత్తించడానికి చేసినటువంటి ఒక స్ట్రోక్ అది. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని అంటూనే 3 రాజధానులు అనేటువంటి నాటకం ఏ విధంగా ఆడారో అప్పుడు అనేక మంది నిజంగానే అక్కడ అమరావతి వస్తుందని పైగా ఇప్పుడు అమరావతి నిర్మాణాలు చేసుకుంటూ వేగంగా వెళ్తున్నప్పుడు ఇప్పుడు కూడా ఆయన ఇంకా మావిగన్ మళ్ళీ కొత్తపాట పాడుతున్నాడు కదా. అందుకనే రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇటువంటి ప్రచారం చేయడం అనేటువంటిది అని నేను అనేది ఏమంటున్నానంటే, తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉంటే ఇలాంటి రాజకీయాలు చేస్తుంది. ఉదాహరణకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శ్రీశైలం రోడ్ లో నిర్మిస్తారా లేకపోతే బెంగళూరు రోడ్ లో నిర్మిస్తారా అంటూ మీడియాలో అటు ఇటు అని చెప్పేసి రాస్తే అనేక మంది స్థలాలు అటు కొనుక్కున్నారు, ఇటు కొనుక్కున్నారు, అనేక మంది దెబ్బతిన్నారు కూడా అప్పుడు కొంతమంది. అందుకని ఇట్లాంటి రాజకీయాలు అధికారంలో ఎవరున్నా నడుస్తాయి. రేవంత్ రెడ్డి గారు దానికి మినహాయింపు అని నేను చెప్పను, ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ ఏమిటి అనేటువంటి దాని గురించి మాత్రమే మనం కేంద్రీకరిస్తే మిగిలినటువంటి విషయాలన్నీ అవేమి రుజువయ్యేవి కాదు, ఆ ఆరోపణలు రుజువయ్యేవి కాదనేది నా అభిప్రాయం.
చూద్దాం. ముఖ్యమంత్రి అయితే ఇప్పటి వరకు దీని మీద రద్దు చేస్తామన్న కామెంట్ మీద వారు ఇంకా రెస్పాండ్ కాలేదు. ఏదో సందర్భంలో రెస్పాండ్ అవుతారు బహుశా. ఏమంటారో తర్వాత చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ రైతుల వ్యవహారం అంటే గోస నిజంగా రైతులది ఉంది అంటే ఏ స్థాయిలో ఉంది, ప్రభుత్వం దాన్ని అడ్రస్ చేశామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళు వెళ్ళారు రైతుల దగ్గరికి. కానీ మరి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న వాదనల్లో నిజమెంత, ప్రభుత్వ వాదనలో నిజమెంత మాట్లాడదాం. బ్రేక్. మానవతరాయ్ గారు, ఈ పంట కొనుగోలు కేంద్రాల్లో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న రైతులు, రైతు భరోసా యాత్ర పేరుతో బీజేపీ కార్యక్రమం తీసుకుంది 25 నుంచి 3 రోజుల పాటు. ధాన్యం, మొక్కజొన్న అన్ని, ఈ మొక్కలు, జొన్నలు, ధాన్యం అది కొనుగోలు సరిగ్గా జరగట్లేదు, గన్నీ బ్యాగులు లేవు అని కేటీఆర్ కూడా అదే మాట మాట్లాడారు. ఈ పర్సంటేజ్లో మీరు చెప్పే లెక్కకి, బీఆర్ఎస్ చెప్పే లెక్కకి, బీజేపీ చెప్పే లెక్కకి అసలు ఎక్కడ పొంతం లేదు. ఏం జరుగుతోంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చే విధంగా మీ చివరి ధాన్యం వరకు తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం, మీరు కలత చెందవద్దు, సంయమనం పాటించండి అని చెప్పినాం. దీనికి సమస్యకు ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా పంట మార్పిడి చేయకుండా ఒకే ధాన్యాన్ని, వరి ధాన్యాన్ని పండిస్తుంది. దానికి కారణం ఏంది? ప్రభుత్వం 500 బోనస్లు ఇవ్వటం, సత్వరమే వాళ్ళ ఖాతాలకు డబ్బులు వేయటం. దీన్ని బట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఏంది, మాకు వెంటనే ఆ మార్కెట్ యార్డుకు పోగానే మాకు డబ్బులు వస్తాయి, తర్వాత అదనంగా ఎకరాకు 30,000 అంటే 75,000 సహసిద్ధంగా డబ్బులు వస్తాయి, బోనస్ 15,000 అంటే 90,000 రూపాయల దాకా ఆదాయం వస్తుంది రైతుకు సన్నాలు పండిస్తే. కాబట్టి అదేవిధంగా దొడ్డు రకం బియ్యం పండిస్తే, ఒడ్లు పండిస్తే వాళ్ళ సత్వరమే వాళ్ళ చేతుల్లోకి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా మిగతా వాణిజ్య పంటలను, వ్యాపార పంటలను వదిలేసేసి నేలను విస్తారం చేస్తూ ఈ వరికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దానివల్ల మార్కెట్ యార్డులకు వరుస క్రమంలో ఒకేసారి వాహనాలు రావటం, లారీలు రావటం, అక్కడ అమాలీలు లేకపోవటం, తూకం వేయటంలో జాప్యం కావటం, తర్వాత ఈ యొక్క సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు శాశ్వతం కాదు, కొంచెం నిదానంగా ఓపికగా కొంచెం వరుస క్రమంలో ఆగి ప్రభుత్వం తూకం ఎటువంటి దమ్మల గతంలో లాగా తాలు తరుగు పేరుతో 10 కిలోలు 7 కిలోలు కూడా తీయట్లేదు. ఎంత కింటాకి ఎంత ఉంటే అంత తూకం వేస్తున్నాం. అదేవిధంగా తడిచినా సరే మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొంటానని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ఇప్పుడు వాళ్లకు రాజకీయం లబ్ధి కావాలా, ఏదో గందరగోళం చేయాలా, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలను మేము సంయమనంతో ఉండండి చివరి వరకు కొంటాం అని అన్నప్పటికీ వాళ్ళ దగ్గరకు పోయి వీళ్ళ రాజకీయ పార్టీలు జెండాలు పెట్టేసి రకరకాల ప్రయోజనాలు చేస్తుంది. ఇప్పుడు కూడా నిన్న వరంగల్లో 49, 59 డిగ్రీలు, ఖమ్మంలో 50 డిగ్రీలు ఉష్ణోగ్రతలు. ఇట్లాంటి తరుణంలో మనమే బయటికి పోతే వెంటనే మనం అనారోగ్యానికి గురవుతున్నాం. అట్లాంటి రైతు కూడా ఆ కుప్పల మీద, ధాన్యం కుప్పల మీద అక్కడ దగ్గర ఉండి ఆ తూకం దగ్గర వేచి ఉండటం వల్ల కొంతమంది ఇబ్బందికి గురవుతారు, అస్వస్థకు గురవుతున్నారు. దీన్ని పట్టుకొని ఇంకేముంది, కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది, కాంగ్రెసే చేసిందని చెప్తున్నాం. మేము రైతులు చెప్తున్నాం, కొంచెం ముందు వరుసలో ఉన్న ధాన్యం లోడ్ అయిన తర్వాత, మిల్లులకు పోయిన తర్వాత, లేదంటే గోదాములకు పోయిన తర్వాత మీ ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ గోతికాడ నక్కల దగ్గర అంటే వాళ్ళు ఏదో రకంగా చనిపోతే అక్కడ కూర్చొని రాజకీయాలు చేయాలి. దీన్ని రైతుల ఆత్మహత్యలు, మరణాల మీద మీరు అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ అన్నారు. కానీ మీరు చెప్తుంది ఏంటంటే ఏదో ఫ్యూ లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ తప్ప మిగతా ఇబ్బంది ఏం లేదన్నట్టుగా చెప్తున్నారు మీరు. వాస్తవం మేము ముందే చెప్తున్నాం, ఇట్లాంటి హమాలీల సమస్య ఉన్నది. తర్వాత కాంట్రాక్టర్లు, ముఖ్యమంత్రి గారే స్వయాన కూర్చొని సమీక్ష చేసి లారీలు సప్లై చేసే కాంట్రాక్టర్లు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని మీ శాశ్వతం కాదు ఇబ్బందులు, మీ దాన్ని రోడ్డు మీద పడి తడిచిన టార్బన్లు తడిచినా సరే మేము మద్దతు ధర ఇచ్చే కొనుగోలు చేస్తాం, కొద్దిగా ఆగండి, ముందు ఉన్నటువంటి ధాన్యం, తూకం వేసిన ధాన్యం మార్కెట్ నిల్వ ఉన్నది, మీ ధాన్యం వస్తే మళ్ళీ అక్కడ పెట్టడానికి ప్రదేశం లేదు. కాబట్టి ఈ మార్కెట్లకు, మిల్లులకు, లేకపోతే గోదాములకు తరలిపోయిన తర్వాత వరుస క్రమంలో కొనుగోలు చేస్తామని చెప్తున్నాం. దాన్నిగా వీళ్ళు ఏం చేశారు, రైతులుగా అక్కడ కూర్చొని గోతికాడ నక్క లెక్క శవ రాజకీయాలు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇంత దారుణం వంటి రాజకీయాలు. మరి లెక్కల్లో ముఖ్యమంత్రి 80% కొనుగోలు పూర్తయ్యాయి అంటే మంత్రి ఏమో 50% అన్నారని, అసలు క్షేత్రస్థాయిలో 30% కూడా అవ్వలేదని కేటీఆర్ అంటే 20% కూడా అవ్వలేదని బీజేపీ అంటుంది. ఇప్పుడు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది వేసంగిలో ఈ కాలంలో వస్తుంది. ఇప్పటికి 48 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినాం రైతుల ఖాతాల్లో. సుమారు 6 లక్షల మంది వాళ్ళ ఖాతాలో 7,000 కోట్లు వేసిన. ఎందుకంటే పౌర సరఫరా ఇప్పుడు సూచాయిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడొచ్చు, కానీ అక్కడ కొనుగోలు జరుగుతుంది, ఆపలే కదా. రైతులు మేమెందుకు ఇబ్బంది పెడతాం, వాళ్ళు ఇబ్బంది పెట్టారు. గతంలో మేము కల్లాల్లో కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారు పిలిపిస్తే మేమంతా పోయినాం. ఆ రోజు ఏం చేశారు వీళ్ళు, దొంగ నాటకాలు, బీజేపీ బీఆర్ఎస్, నువ్వు కొను ఒడ్లు. ఆ రోజు రైతులు పడుతున్న బాధలు మేము ప్రత్యక్షంగా చూసినాం.
ఆ రోజు తరుగు పేరుతో 7 కిలోలు 10 కిలోలు తీస్తుంటే మేము కల్లాల దగ్గర పోయి అక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఉండి నిలబడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. అట్లాంటిది ఇప్పుడు అట్లాంటి సమస్యలు ఏం లేవు. వీళ్ళకి ఏంది, ఏ సమస్యలు శాశ్వతంగా ఉండట్లేదు. కాబట్టి ఏదో రకంగా అక్కడ జొరబడి రాజకీయం చేయాలా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని బద్నాం చేయాలనేటువంటి కుట్రలతో కుతంత్రాలతో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కొన్ని పంటల విషయంలో కేవలం మద్దతు ధర ప్రకటించింది. మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధం చేస్తున్నారా? చట్టబద్ధం చేయడం. కాంగ్రెస్ ప్రభుత్వాలే గుర్తుపెట్టుకోండి, స్వామినాథన్ కమిషన్ సిఫార్ల మేరకు అప్పుడు 2004-06లో వరి కింటా ఎంత ఉందంటే 500 రూపాయలు ఉండే. అట్లాంటి దాన్ని వాళ్ళు చేసిన సిఫార్సు, స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సు 1300 పెంచిన మేము 2011, 12, 13 వచ్చేసరికి. అట్లా ఆ కమిషన్ వేసి దాని సిఫార్సులకు అనుగుణంగా ముందుకు పోతుంటే 1300 అంటే ఈ రోజు 2000కే ఉంది. మరి ఎంత పెరగాలి? 50% అంటే 2360 రూపాయలు పెంచి 70 రూపాయలు పెంచి మేము పెంచినాం అని గొప్పలు చెప్పుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మేము ఏమంటున్నామంటే రైతన్నలకు, అన్నదాతలకు మేము సవివరంగా వారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మీ దానం ఆగం కాదు, మిమ్మల్ని వెనక్కి పంపము, మీరు దళారుల పాలు చేసుకోవద్దు, మధ్యవర్తుల దగ్గర పోవద్దు. వీళ్ళు కావాలనే మధ్యవర్తుల దగ్గర లారీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే లారీలు రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోడ్లు దింపకుండా, మార్కెట్ యార్డ్ల దగ్గర దింపకుండా వీళ్ళు నానా బీపచ్చం బీఆర్ఎస్ కార్యకర్తలు బరి తెగించి రాజకీయం చేస్తున్నారు. అట్లాంటి వార్తలు మనం కళ్ళ ముందు చూసాం. కాబట్టి రైతుల దగ్గర రాజకీయం చేయకుండా అన్నదాతలను ఆదుకుంటున్నాం. దేశంలో రైతులకు రుణమాఫీ అనే ఆలోచన యూపీఏ ప్రభుత్వంలో చేస్తే దాదాపు 70,000 కోట్లు దేశవ్యాప్తంగా రుణమాఫీ అయితే ఉమ్మడి రాష్ట్రంలో 14,000 కోట్లు రుణమాఫీ చేసినాం. ఆ రోజు వీళ్ళు నవ్వారు ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళంతా కూడా, బీజేపీ మిగతా పార్టీలన్నీ కూడా ఎదట్లా అయితే సాధ్యమైంది అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారి హయాంలో, అన్నదాతలకు ఈ 2 సంవత్సరాల కాలంలో 1,10,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా అన్నదాతలకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ఆదుకోవాలని చెప్పినాం. రకరకాలుగా మేము ముందుకు పోతుంటే కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. దీన్ని రైతాంగం కూడా గమనించాలి, రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, పేపర్లో రావటం కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే ఏం చేయాలా? సమస్యల్ని ఉత్పన్నం చేసి ఆత్మశైర్యం నింపాలి. ఆత్మహత్యలు చేసుకునే విధంగా వీళ్ళు మాట్లాడతారండి. బీజేపీ రైతు భరోసా యాత్ర ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఈ రోజు గత 7 సీజన్ల నుంచి రైతు భరోసా ఇవ్వాల్సిన సర్కారు ఎన్ని సీజన్లు ఇచ్చింది? 3 సీజన్లకు పూర్తి స్థాయిలో ఇచ్చింది. ఈ సీజన్ లో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కంటిన్యూస్ గా వేస్తా ఉన్న సర్కార్ ఇప్పుడు ఏం చేసింది? 1 ఎకరం ఉన్న వాళ్ళకి వేసిన తర్వాత ఎప్పుడు ఇస్తారు ఏమనేది ఇంకా ఇప్పటి వరకు తేల్చలేదు. అది రైతు భరోసా ఇవ్వలేదు. నెక్స్ట్ రైతుల దగ్గర నుంచి, రైతుల మీద ఉన్న ప్రేమకు నరేంద్ర మోడీ గారు 1000 రూపాయల మొక్కజొన్న ఎంఎస్పీని 2,410 రూపాయలకు పెంచారు కేవలం 11 సంవత్సరాలలో. వారు ఇందాక చెప్తున్నారు కదా, 2014లో 1,100 రూపాయలున్న వరి ధాన్యాన్ని ఈ రోజు 2,396 రూపాయలకు పెంచింది బీజేపీ సర్కార్. సో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీని పెంచి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొంటుంటే మీకు చేతగాక, మీకు కనీసం ప్రొక్యూర్మెంట్, రిషి గారు టెక్నాలజీ డెవలప్ అవుతున్నది, వంగడాల అభివృద్ధి జరిగింది, 130-140 రోజులలో రావాల్సిన పంట 110 రోజులలోనే వస్తున్నాయి. ఇది ఎవరికి తెలియదా? అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర వీళ్ళకు ఒక టెక్నాలజీ, ఒక డివైస్ ఇచ్చారు, ఒక ఏమంటారు దాన్ని, ఒక ప్యాడ్ లాంటిది, ఐప్యాడ్ లాంటిది. ఆ డివైస్ లో ఎవ్రీ వీక్ మీరైనా నేనైనా ఇంటర్నెట్ లో వెళ్ళి ఆ రిపోర్ట్ డౌన్లోడ్ చేయొచ్చు. వీక్లీ రిపోర్ట్ వాళ్ళు ఇస్తున్నారు. ఆ రిపోర్ట్ ప్రకారము ఫిబ్రవరి నెలలోనే, అంటే ఫిబ్రవరి మాసంలోనే 4th ఫిబ్రవరి రిపోర్టు ప్రకారమే ఈ రాష్ట్రంలో మొక్కజొన్న, ఇప్పుడు ఇందాక అబద్ధాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఏంది పంట మార్పిడి చేయట్లేదని. పంట మార్పిడి చేస్తే మీరు ఏం చేస్తారు? మీరు చేతకాక మీరు కొనట్లేదు. మొక్కజొన్న పంట కోసము 5 లక్షల ఎకరాలలో వేయాల్సిన మొక్కజొన్న పంట కామన్ సీజన్ ప్రకారము ఈ సంవత్సరము 13.5 లక్షల ఎకరాలలో వేశారు రైతులు పాపం. ఎందుకు? 2,400కు వస్తాయని. ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, పాత ఖమ్మం జిల్లా, పాత పాలమూరు జిల్లా, ఈ 2 జిల్లాలలో చాలా పెద్ద ఎత్తున రైతులు ఈ రోజు 13.5 లక్షల ఎకరాలలో వేస్తే వీళ్ళు ఏం చేశారు సార్? 2 నెలల లేటుగా ఎవరైనా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెడతారా సార్? ఒక్క వర్షం పడితే, ఇప్పుడు వరి ధాన్యమైన వర్షం పడితే మీకు బియ్యం వస్తుంది, కానీ ఏది మొలకలు వర్షం పడ్డ వరి ధాన్యం నుంచి మొలకలు వస్తాయి, కానీ ఒక్కసారి వర్షాలు దర్శన మొక్కజొన్న ధాన్యం ఇంకేది రాదు. అది ఎందుకు పనికిరాదు, పండుగ కూడా. అటువంటి పరిస్థితి ఉన్న రైతులు నగర్ కర్నూలులో గోడమని ఏడుస్తున్నాం. మేము వెళ్తే ఖమ్మం జిల్లాలో మార్కెట్ యార్డు సందర్శిస్తే, ఇప్పుడు కూడా నేను ఖమ్మంకి వెళ్తున్నా, ఖమ్మం జిల్లాలో మార్కెట్ యార్డులో
నెల రోజుల నుంచి రైతులు మొన్న ఒక ఆయన వెంకటేశ్వర్లు అనుకుంటే సబ్జెక్ట్ చనిపోయారు. ఎందుకు చనిపోయాడు? 36 రోజులు మార్కెట్ యార్డ్ లో ఉన్నాడు ఆయన. 36 రోజులు ఉంచుకుంటారా అండి? ఏదో ఆయన ఎట్లా చెప్తున్నాడు మానవతరావు గారు అంటే ఏదో కొంచెం లేట్ అంటే అర్ధగంట లేట్ అన్నట్టు చెప్తున్నాడు. 36 రోజుల నుంచి మార్కెట్ యార్డ్ లో ఉన్న ఒక వ్యక్తి, ఒక రైతు అన్నదాత అని చెప్తున్నారు కదా, అన్నదాతలు మరి 36 రోజులు మార్కెట్ యార్డ్ లో ఎందుకు వెయిట్ చేయించారు? మీకు చేత కదా? 36 రోజులు ఒక రైతు వెయిట్ చేసి చనిపోయినాడంటే సిగ్గుచేటు కాదు ఈ రాష్ట్రానికి? మీకు ఒక్కటే కదా, మాకు కూడా సిగ్గుచేటే. వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నవ్వుతున్నారు, సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తున్నది ఈ ప్రభుత్వం చేయబట్టి. ఈ ముఖ్యమంత్రి తర్వాత నేను ఏం మాట్లాడతాడండి? 42 లక్షల టన్నులు ఉన్నాము, 80% అయింది. ఏ లెక్క ప్రకారం 80% అయింది? అత్తనే సివిల్ సప్లైస్ మినిస్టర్ 50% ఇవ్వమని చెప్తున్నారు. మీకు సింపుల్ లాజిక్ సార్. దయచేసి రైతులు అసలు వ్యవసాయం అంటేనే అత్యంత అనిశ్చితులలో అసలు ఏమాత్రం సెక్యూరిటీ లేకుండా చేస్తున్న వ్యాపారం. అంటే మీకు పాపం పైనుంచి దేవుడు వర్షం కురిపించాలని రైతు ఎదురు చూస్తాడు, ఎంఎస్పి మార్చాలని రైతు ఎదురు చూస్తాడు, ఆ ఎంఎస్పి కింద ప్రభుత్వం కొంటుందా కొనదా అనే ఒక అనిశ్చితి. అది ఒకవేళ వర్షం పడితే అంటే ధాన్యం మార్కెట్ యార్డ్కి వెళ్ళిన తర్వాత వర్షం పడితే మొత్తం సర్వనాశనం అయిపోయి రైతు భయపడుతూ ఉంటాడు. అనుక్షణం భయపడుతూ అయ్యో ఏం జరుగుతుంది సొంత బిడ్డలు ఏం చదువుతున్నారో కూడా పట్టించుకొని రైతు తన ధాన్యం గురించి పట్టించుకునేంత పరిస్థితి ఉన్న ఒక అన్నదాతను పట్టుకొని ఇవాళ వీళ్ళు ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు అంటే, నేను మీకు ఇంకొక విషయం చెప్తాను సార్. మొక్కజొన్న రైతులను దళారులకు ఎరవేసి అంటే దళారులకు 1600కు 1700కు కొన్న దళారులు ఈ రోజు 2400కు అమ్ముకుంటున్నారు గవర్నమెంట్ కు. ఇప్పుడు 2400 మీరు ఎవరి దగ్గర కొంటున్నారు? రైతుల దగ్గర కొంటున్నారా? సిగ్గుపడాలి. వ్యవసాయ శాఖ మంత్రి మొన్న రివ్యూ చేస్తే 36 లక్షల టన్నులు మొక్కజొన్న మక్కలు పండితే మక్కల మాఫియాకు ఈ రోజు వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పటి వరకు 9.57 లక్షలు అంటే 28% కూడా కొనలేకపోయింది ఈ ప్రభుత్వము మక్కలు. నాగర్ కర్నూలులో రైతు 1600కు 1700కు అమ్ముకొని వాళ్ళందరూ మేము వెళ్ళినప్పుడు మాతో గోడమని చెప్తున్నారు, అయ్యా మాకు మొక్కజొన్న మేము పంట మార్పిడిని మొక్కజొన్న వేస్తే మాకు మొత్తం మనుబుక్ ఇచ్చారు వీళ్ళు. ఆ మక్కల ఇప్పుడు ఏం జరుగుతున్నది? దళారులందరూ 1600కు 1700 కొన్నోళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర నుంచి 2400కు కొంటున్నది. ఎవరి దగ్గర నుంచి కొంటున్నది? మీరు అనలైజ్ చేశారా? వాళ్ళ రైతుల కార్డులు ఎక్కడ ఉన్నాయి? ఎంత అన్యాయంగా ఉన్నదంటే మళ్ళా 2400కు కొని ఒక్కొక్క దళారికి అంటే దళారులందరూ ఎవరు ఉంటారు? మళ్ళీ నేను పొలిటికల్ అలిగేషన్ చేస్తున్నాను అనుకోకండి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనుయాయులే ఉంటారు. వాళ్ళే 800 రూపాయలు పర్ క్వింటాల్ స్ట్రైట్ అవే లాభం పొందుతున్నారు. ఎంత అన్యాయంగా అంటే రిషి గారు, ఈ రోజు రైతుల పరిస్థితి తెలంగాణలో తలుచుకుంటే ఎట్లా బాధపడాలో కూడా అర్థం కానంత పరిస్థితి ఉంది. ఇంతకు ముందు 9.5 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇద్దరు దొండి అన్న విధంగా చాలా అన్యాయంగా రైతుల పట్ల. అప్పుడేమో రైతులకు మీరు వరి వేస్తే ఉరి అని బెదిరించి వాళ్ళను మిర్చికి పంపించేసి మళ్ళీ మిర్చి రైతులను కొనలేక వాళ్ళకి బేడీలేసి, ఇప్పుడు ఇదే రైతులను మీరు వరి వేయకండి పంట మార్పిడి అని మార్పించి మొక్కజొన్న వేయించారు, మరి మొక్కజొన్న కొనలేకపోతున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంది? మీ యొక్క పాలసీ ఏంది? మీ విజన్ ఏంది? రైతులకు అర్థమవుతున్నదా? ముఖ్యమంత్రి గారికి అసలు వ్యవసాయం పట్ల ఏదైనా విజన్ ఉందా? ఏమన్నంటే మేము అడ్జేసినాము, అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడము. ఏమన్నంటే మేము రైతు భరోసా నిజంగా పడుతున్నదా అండి? మీరు అడగండి. ఇప్పుడు మీకు తెలిసిన రిషి గారు, మీడియాలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మీ అందరికి ఒక ఎకరం ఉన్న వాళ్ళందరికీ డబ్బులు వేసింది, అంటే ఫస్ట్ ఎకరానికి డబ్బులు వేసింది. మన మిగతా వాటికి ఎప్పుడు వేస్తున్నారని వచ్చిందా మీడియాలో? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిరా? చెప్పలేదు. 9,000 కోట్లు ఇవ్వాల్సిన రైతు భరోసా 3,300 కోట్లు ఇచ్చేసినాం, అది కూడా ఇంకా చాలా మందికి వెళ్ళలేదు. సరే అది పక్కన పెడదాం, గవర్నమెంట్ స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళ పరిస్థితి సార్ ఇప్పుడు రైతు ద్రోహిగా నిలబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాము. సరే ఇవాళ బీజేపీ ఇక్కడ ప్రభుత్వంలోకి రాలేదు, రావాలనే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న రైతుల కోసం వాళ్ళు ఏదో ప్రయత్నం పోరాటాలు చేస్తున్నారు. అందరూ రైతు ప్రభుత్వం అనే చెప్పుకుంటారు. కోటేశ్వర గారు ఎన్నికలకు ముందు ఎన్నికలు వచ్చాక అసలు రైతు అంటే మేము తీసుకొచ్చి ఇదిగో మా పక్కన కూర్చోబెడతాము అన్నట్టు మాట్లాడతారు. కానీ రియాలిటీలో ఇదిగో ఇది మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది. ఇప్పుడు మనం వ్యవసాయం లేదా పంటలు మార్కెటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుంటాం. తెలంగాణలో
ఇంత పెద్ద మొత్తంలో పంట దిగుబడి వస్తుందనేటువంటి విషయం అధికార యంత్రాంగానికి తెలుసు. తెలిసినా కానీ దీన్ని అదే స్థాయిలో కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఇది ఖచ్చితంగా వైఫల్యమే అనేది నా అభిప్రాయం. అందుకని అటువంటి ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే నేనేమి తప్పు పెట్టలేదు. ఆ పార్టీ ఎవరైనా, నేను కూడా విమర్శిస్తున్నాను. డెఫినెట్ గా ఇది ప్రభుత్వ వైఫల్యమే, యాంటిసిపేట్ చేయకపోవడం అనేటువంటిది. ఎందుకని గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ఏర్పాట్లు ఏమి చేయలేదని కదా కాంగ్రెస్ వాళ్ళు విమర్శించింది. మరి వీళ్ళు ఏం చేశారు? 3 సంవత్సరాలు ఓవర్ ఏ పీరియడ్ ఏదో మొత్తం ఒకేసారి అన్ని వస్తాయని ఎవరు అనుకోండి. కానీ అటువంటి చొరవ ఉన్నదా అంటే అటువంటి చొరవ కనపట్లేదు. మరి ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యతని ఎందుకు విస్మరిస్తా ఉంది? బీజేపీ నాయకులకు తెలుసు బీఆర్ఎస్ హయాంలో ఏ విధమైనటువంటి మార్కెటింగ్ సమస్యలు ఎదుర్కొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు రంగంలోకి దిగదు? కనీసం మొక్కజొన్నలు కొనుగోలు చేయడానికైనా ఎందుకని రంగంలోకి దిగలేదు? ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ని విమర్శిస్తున్నారు. విమర్శించండి, నాకే అభ్యర్థి. రైతుల తరఫున ఎవరైనా విమర్శలు చేసినా నేను ఆహ్వానిస్తాను, నేను కూడా విమర్శిస్తాను. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ భాగస్వామి అక్కడ మొక్కజొన్న రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? సేమ్ ఇక్కడ అయితే మన అమర్నాథ్ గారు ఏవైతే చెప్తున్నారో దళారీలు ఎట్లా రైతాంగాన్ని నోళ్లు కొట్టి కొనుగోలు చేశారు, అక్కడ కూడా అదే చేస్తున్నారు. మరి రెండింజల పాలన ఏమో ఒరగబెట్టింది అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, మొక్కజొన్న రైతాంగానికి. అక్కడ కూడా రైతులు ఇదే, వరి కంటే మొక్కజొన్న బెటర్ గా ఉంటుంది, 4 డబ్బులు వస్తాయని ఎవరైనా అంటే ఆశపడతారు. రెండోది, ఇక్కడ 90 లక్షల టన్నుల ధాన్యం వస్తే ఆంధ్రప్రదేశ్ లో 3వ వంతు వాళ్ళ టార్గెట్ 27 లక్షల టన్నులు. ఆ 27 లక్షలు కొనుగోలు చేయడానికి కూడా ఇట్లాంటి సమస్యలనే అక్కడ ఎదుర్కొంటూ ఉంది అక్కడ ప్రభుత్వం. అక్కడ లారీల సమస్య అంటున్నారు, తూకం సమస్య అంటున్నారు, లేకపోతే ఇంకోటి. మరి ఎందుకని అక్కడ ఇంకా రేవంత్ రెడ్డి గారితో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి ఇంకా అనుభవం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు, జనసేన ఇంత అనుభవం ఉన్న వాళ్ళు, మరి ఎందుకని అక్కడ ఆ మొక్కజొన్న రైతులకి లేదా ఇతర రైతులకి అన్యాయం చేస్తున్నారు? సమాధానం చెప్తారా? చెప్పండి. రెండవది, విధానాల గురించి మనం సార్ అక్కడ ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ కూడా కొంటున్నారు ఏంటి? కొంటం ఏముంది, ఎక్కడైనా కొంటారు. కానీ మనం చూసాం సోయాది మధ్యప్రదేశ్ లో ఏ విధంగా రైతులు ఎట్లా నష్టపోయారో, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ నిర్వాహకం ఏంటో అందరికీ తెలుసు. అందుకని పాయింట్ ఏంటంటే ఎవరికి చిత్తశుద్ధి లేదు అనేది ఒకటి. రెండోది, కనీస మద్దతు ధరలకి గిట్టుబాటు చట్టబద్ధత కల్పించటమా లేదా అనేటువంటి అంశం మీద నరేంద్ర మోడీ సర్కారు ఢిల్లీలో జరిగినటువంటి రైతుల ఆందోళన తర్వాత 4 సంవత్సరాల క్రితం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఇంతవరకు ఏం చేసింది? తాత్కాలిక నివేదిక ఇచ్చిందా? ఒకవేళ ఇవ్వకపోయేట్లయితే మరి పనిచేసే ప్రభుత్వం కదా, నరేంద్ర మోడీ గారు నిత్యం సమీక్షలు జరుపుతారు కదా. ఏమయ్యా, 4 ఏళ్ల క్రితం ఒక కమిటీని వేశాము, మీరు ఏం చేస్తున్నారు, ఏ గుడ్డలకు పళ్ళు దొప్పుతున్నారు, తాత్కాలిక నివేదిక అయినా ఇవ్వండి అని మోడీ గారు ఎందుకు అడగలేదు ఇంతవరకు? వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి లేదా ఆ కమిటీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి? ఎన్ని సంవత్సరాలు నడుపుతారు? గతంలో కాంగ్రెస్ దశాబ్దాలు నడిపిందని విమర్శించారు, ఓకే, అలా చేసిన మాట వాస్తవం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న నిర్వాహకం ఏంటి? చట్టబద్ధత ఉందో లేదో చెప్పడానికి 4 సంవత్సరాలు తీసుకుంటారా? ఇంతవరకు ఒక్క నివేదిక, తాత్కాలిక నివేదిక కూడా ఇవ్వలేదు. అంటే ఏంటంటే చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు కనుకనే కమిటీ కల్పించిన తర్వాత తప్పదు కదా, ఇంకా ఒక్కసారి చట్టబద్ధత అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారే ముఖ్యమంత్రిగా, అగ్రికల్చర్ అనేది నరేంద్ర మోడీ గారే కోటేశ్వరరావు గారికి నరేంద్ర మోడీ గారి మీద యూపీఏ హయాంలో ఎవరిని విమర్శించాలి, ఎవరు కొనాలి, ఎవరు చేయాలి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విమర్శించాలంటే అర్థం ఉన్నది, తెలంగాణ గవర్నమెంట్ విమర్శించాలంటే అర్థం ఉంది, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ విమర్శించాలంటే సరే అది రిషి గారు, అసలు వ్యవసాయం అనేది స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్. స్టేట్ సబ్జెక్ట్ ను పట్టుకొని మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీకు పొద్దుస్తమానం నరేంద్ర మోడీ గారిని తిట్టాలనుకుంటే ఇది వేదిక కాదు. వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి మాట్లాడుతున్నారు, రైతుల కోసం మాట్లాడండి, రైతుల తరఫున మాట్లాడండి, రైతుల తరఫున మాట్లాడండి సార్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం 12 రకాల
అట్లా కాదు సార్. కాదు, మీరు నేను మాట్లాడుతున్నారు. ఓన్లీ కూడా వింటున్నా. ఈ అభ్యంతరం నేను చెప్పారు కదా. వింటున్నా, నేనేమి అసలు అసలు మీరు ఏ వేరే రకాలు అంశాన్ని మాట్లాడతారంటే మాట్లాడలేదు. 12 రకాల ధాన్యాలకు మీరు ఇక్కడ ఓకే. ఎంఎస్పీ పైన 500 రూపాయలు బోనస్ ఇస్తానని ప్రభుత్వం. రైట్. కాదు అమర్నాథ్ గారు కంక్లూడ్ చేద్దాం. ఒక పాయింట్ మీరు చెప్పండి, ఏంటి కాదు అభ్యంతరం చెప్పండి. ఒక నిమిషం కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు ఒక నిమిషం. యా, ఇప్పుడు సార్ స్టేట్ సబ్జెక్ట్ అగ్రికల్చర్ అనేది దయచేసి అర్థం చేసుకో. ప్రజలకు కూడా తెలుసు ఫెడరల్ సిస్టమ్ లో వ్యవసాయం కేంద్ర ప్రభుత్వం ఎట్లా చేస్తారు? వ్యవసాయం గురించి ఈ ప్రభుత్వం, ఈ స్టేట్, ఈ రాష్ట్ర ప్రభుత్వము 12 రకాల పంటల సార్ మీద గతంలో బోనస్ ఇచ్చి కేంద్రం కొట్టాలని చేయాలి, రాష్ట్రం చేయాలనే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను నువ్వా, దాన్ని నేనా అని కాదనట్లేదు సార్. ప్రతి డిసెంబర్ లో ఏప్రిల్ మాసంలో కేంద్ర ప్రభుత్వము 14 రకాల పంటల మీద ఓకే. ఎంఎస్పీ నిర్ధారణ చేసి 72 రూపాయలు ఎంతో దాని ప్రతి- 72 రూపాయలు పెంచుతూ నిర్ధారణ చేసినట్టుంది. సబ్జెక్ట్ కరెక్షన్. అంటే సార్ 2014లో 1000 రూపాయలు ఉన్న మొక్కజొన్న పంట ఇప్పుడు 2410 రూపాయలకు వచ్చిందా లేదా? నేను అబద్ధం ఆడితే మీకు గూగుల్ చెప్తుంది, మీకు తెలుసు. అదే అన్నా. అందరూ అందుకే. గత ఎన్నో సంవత్సరాలు మీ సీనియర్ కానీ ఒకటే సబ్జెక్ట్ ఇప్పుడు రాష్ట్రానికి సంబంధం లేదు, దేశానికి సంబంధం లేదు, కేంద్రానికి కాదు కదా. సో ఇప్పుడు ఇవాళ ఒక నిమిషం సంబంధం లేదు అనట్లేదు సార్. ఒక నిమిషం నేను సంబంధం లేదు అనట్లేదు. Immediate గా ఎవరిని accountable రైతు చేయాలి? మీరే అన్నారు కదా 36 రోజుల పాటు కళ్యాణ్లో ఎందుకు ఉండాలి అని. లేకపోతే ఇంకొక రైతు అసలు ఒక రోజైనా ఎందుకు ఉండాలి? 100% సార్. మీరు ఎవరు ఫస్ట్ అకౌంటబుల్ ఎవరు? ఇప్పుడు మీరు ఫస్ట్ Right. ఎవరు అకౌంటబుల్ అవుతారు? రాష్ట్ర ప్రభుత్వం. సరే మానవతరాయ్ గారు టైం కన్ఫ్యూజ్ చేస్తూ మానవతరాయ్ గారు ఒక నిమిషం. మీరు చెప్పారు సరే ముఖ్యమంత్రి గారు 80% అన్నారా, మంత్రి గారు 50% అన్నారా, ప్రతిపక్షాలు సరే రాజకీయం చేయకుండా వాళ్ళు ఊరికే ఏం కూర్చోరు కదా చేతులు కట్టుకుని, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా. కానీ మీరు రైతులకు న్యాయం చేస్తా మాట ఇచ్చారు కాబట్టి దాని మీద ఏం దృష్టి పెట్టాలో చూడండి, ఎంత కొనగలుగుతారో చూడండి. లాజిస్టిక్స్ కారణం చెప్పి వెళ్ళిపోవడం అనేది ప్రభుత్వానికి కరెక్ట్ కాదు కాబట్టి ఒక నిమిషం నన్ను పూర్తి చేయనివ్వండి. సో దాని మీద ఒక మాట చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్ లో ఈ ధాన్యం సేకరణప్పుడు ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకు ఉత్పన్నం అవ్వాలి అన్నా? ఇప్పుడు మిగతా ప్రభుత్వాలకు భిన్నంగా ఉన్నప్పుడు ఎందుకు ఉత్పన్నం కావాలి? అది రైతులు తెలుసు, రైతులు ఆ గుండె మీద చేసుకొని చెప్తారు ఏ ప్రభుత్వాలు రైతు ప్రభుత్వాలు అనేది వాళ్ళకి తెలుసు. ఇవాళ వీళ్ళు రైతులు పొట్టగొట్టి ఇలా భారత రైతాంగాన్ని అమెరికా రైతాంగాన్ని అక్కడ పెట్టి అక్కడ ఉత్పత్తులు ఇక్కడ దింపి భారత రైతులు మళ్ళీ చర్చ వేరే దానిలోకి వెళ్ళిపోతుందిలే కానీ అదే విధంగా అవకాశం ఉంటే మాట్లాడే ప్రయత్నం చేయండి. రైట్, థ్యాంక్ యూ రైతుల గారు. గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంది. ఎస్ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ.